రికార్డ్స్ కరెక్షన్ చేసి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంట్లోనే కరెక్షన్ చేసి ఇచ్చిపోతామని ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. మీరందరికీ చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ విధంగా రేషన్ కార్డు అనుకోండి, అందరి రేషన్ కార్డులలో అందరి పిల్లలు ఇంక్లూడ్ అనండి, అందరికీ సన్నబియ్యం అనండి, తర్వాత ఇంటింటికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక్కటేసారి 3500 మందికి మీరు ముగ్గు వస్తున్నారు. ఈ లీడర్లు అందరూ 3500 పెద్ద సైన్యం తయారవుతుంది. కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చిన్నగానే కట్టుకోండి, పెద్దగా కట్టుకోకూడదని చెప్తున్నాం. ఎందుకంటే పెద్ద కట్టుకుంటే సగం లాగిపోతుంది, మళ్ళీ ఇల్లు లేనోడు అయిపోతాడు. నువ్వు మొదలైతే కట్టుకో, ఇంకా కూడా పైసలు ఉంటే ఇది అయిపోయినాక దాని పక్కకి ఇక్కడ పక్కకి ఇక్కడ పక్కకి అక్కడ పక్కకి ఇంకా 2 రూములు వేసుకో. కానీ ఇప్పుడు కట్టుకునేది మాత్రం గంతనే కట్టుకో అని మనం కండిషన్ పెట్టాం. ఎందుకంటే మధ్యలో ఆగిపోవద్దు. అట్లీస్ట్ ఒక ఇంట్లో ఉన్నోడు అయితే కొంచెం మన పైసలు ఉంటే ఇంకా నువ్వు ఎక్స్ట్రా ఇంకో 2 కొడుకులు ఉన్నారు నాకంటే అవతల యువతలో ఇంకో రూమ్ తర్వాత వేసుకుంది కనుక ఇప్పుడు వద్దు అని మనం కండిషన్ పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నామంటే ప్లాట్ లేని వాళ్ళకు ప్లాట్ ఇస్తాం, ఇల్లు ఇస్తాం అనే కాన్సెప్ట్ని మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం చేపట్టనున్నాం. కనుక మీరు ప్రతి ఊర్లో ఇల్లు లేని కుటుంబం ఉండటానికి లేదు ఈ రాష్ట్రంలో అని మన ముఖ్యమంత్రి గారి కోరిక.